హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను శివరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ విధంగా శివ పూజలో చేయకూడని తప్పులు ఇవే. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వివరిస్తాయి. శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే 3 జన్మల పాపాలు హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి పీకేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం రోజు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో ఈ బిల్వపత్రాలను చెట్టు నుంచి కోయకూడదు. బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూది, గంధంను మాత్రమే ఉపయోగించాలి. శివుడి చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తుంటారు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధంను ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు. శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషమవుతాయి. కాబట్టి స్టీలు గిన్నెలతో కానీ, మట్టి పాత్రలతో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం. శివుడికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండుని శివుడికి ప్రత్యేకంగా సమర్పిస్తారు. వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతారు. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రాహ్మణ సంపంగి పువ్వులను అడుగుతాడు. దాంతో బ్రాహ్మణు సంపంగి ఇద్దరిని పూజకు పనికిరాని శివుడు శాపం విధించాడు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్ళకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడి పూజించాలి. స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించరాదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులలో నీళ్లు ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాతనే మనం పూజలను మొదలుపెట్టాలి. పరమేశ్వరునికి పాలు, పళ్ళు, ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీ ఉండాలి. జలధార అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఒక కుండ కానివ్వండి, ఒక చెంబు కానివ్వండి, దానికి ఒక చిన్న అంటే గాలిపోవడానికి ఒక రంధ్రంలాగా చేయాలన్నమాట. అంటే లింగంపై నీటి కుండ కంపల్సరీ ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది. పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె ఎలా పంచామృతాభిషేకాలు తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి. ఇలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి సోమవారం రోజు
ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం. విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రమైనది. ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధలు లోన కాకుండా చూస్తాడు. మన నుదిటిపై 3 గీతలు అడ్డముగా భస్మధారణ చెయ్యాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు. ఈ విభూతి మహిమను వివరించే కథ దేవి భాగవతము 11వ స్కందములో ఉంది. మహిమాన్వితమైన విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు. ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమము చేసి తయారు చేస్తున్న భస్మాన్ని శాంతికము అని అంటారు. సో ఈ విధంగా మనం శివుడిని పూజించుకోవాలి. శివుడిని ఊరికే అన్నారు బోలా శంకరుడని. ఒక చిన్న బిల్వపత్రం ఇచ్చిన, కనీసం కొన్ని పువ్వులు పెట్టిన శివుడు చాలా మురిసిపోతాడు. నాకు ప్రత్యేకంగా తెలిసిన శివుడికి ఇష్టమైన ప్రసాదం ఏంటి అంటే అటుకులు, వేంపిన బియ్యం, కొంచెం పంచదార. నేనైతే ఆ రూపంలోనే ఇస్తుంటాను. కొన్నిసార్లు విభూదినే అంటే మనము శివుడికి కానివ్వండి, వినాయకుడికి కానివ్వండి, వినాయకుడికి కుంకుమ వేసినా ఏమో కానీ శివుడికి మాత్రం కొంతమంది లింగ రూపంలో ఉన్న శివుణ్ణి తల పెట్టడం అలాంటివి చేస్తుంటారు. అలాంటివి అయితే అస్సలు చేయకూడదు. శివుడికి విభూది ఎందుకు రాయాలి అంటే శివుడు ఎప్పుడు కానీ చాలా కోపంగా ఉగ్ర రూపంలో ఉంటాడు. అలాంటప్పుడు మనం ఇంకా కుంకుమ లాంటివి వేసి తనని కోపానికి గురి చేస్తాం. శివుడి పూజలో చేయకూడని తప్పులైతే సంపంగి పువ్వునైతే పెట్టకూడదు. ఈ విధంగా సంపంగి పువ్వుని శివుడు శపించాడు ఒక దాంట్లో. సో దానికోసం అని అయితే సంపంగి పువ్వు కూడా శివుడికి అయితే ఇవ్వడం జరగదు. కానీ శివుడిని మనం చాలా భక్తితో కొలిస్తే బోలా శంకరుడు అంటారు. అంటే బోలా బోలా మనిషి, బోలా బోలాగా ఉంటాడు. ఏం అడిగినా ఇచ్చేస్తాడు. కోరిన కోరికల్ని ఇచ్చేసి ఇరకాటంలో పడిపోవడంలో శివుడు ఫస్ట్ ఉంటాడు అని చెప్పేసి మన పురాణాలలో కూడా చెప్పారు. సో శివుడి పూజలో నేను చెప్పిన తప్పులు చేయకుండా చేసినట్టయితే శివుడి అనుగ్రహం ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది. సో శివుడి పూజలో చేయకూడని తప్పులు వీడియో మీరు కంప్లీట్గా చూసుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలి, ఏ దేవుడి మీద వీడియో కావాలో ఖచ్చితంగా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.